ఎనీహౌ సార్ మధుసూదన్ రెడ్డి గారు, మామూలుగా రాజకీయ నాయకులు ఆ అవినీతి చేశారు, ఈ అరాచకాలు చేశారు, ఈ అకృత్యాలు చేశారు, ఈ దాష్టికాలు చేశారని చెప్పేసి మనము చూస్తూ ఉంటాం. అది కామన్ కూడా అయిపోయింది ప్రజలకి. మరైతే విచిత్రంగా దేశానికి మేము సేవ చేస్తామని చెప్పేసి ప్రమాణం చేసి వచ్చి మరి ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఇలా చేయడము అనేది అసలు ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గతంలో నమ్ముకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 2011 శ్రీలక్ష్మి గారు అరెస్ట్ అయ్యారు. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది. 2012 బీపీ ఆచార్య ఐఏఎస్ అతను అరెస్ట్ అయ్యాడు. పిఎస్ గిరీష ఐఏఎస్ 2024 సస్పెండు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2024 సీతారామాంజనేయులు సస్పెండు, క్రాంతి రాణా టాటా సస్పెండు, విశాల్ గున్ని సస్పెండు. అసలు దేనికి సంకేతం? ఎటు నుంచి ఎటు దేశానికే సేవ చేస్తామని చెప్పి ప్రమాణం చేసినటువంటి వ్యక్తులు ఈ విధంగా చేయడం ద్వారా ఏ మెసేజ్ ఇస్తున్నారు? ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అంటే మీరు ప్రజల గొంతుగా ఏమని విశ్లేషణ చేస్తారు? ఇప్పుడు డెహ్రాడూన్లో శిక్షణ ఇస్తారు. వాళ్ళకి ఒక మాన్యువల్ ఉంటుంది, రూల్స్ అండ్ గైడ్లైన్స్ మాన్యువల్ ఒకటి ఉంటుంది. తర్వాత ముర్సోలియంలో ఐఏఎస్ వాళ్ళకి ఇస్తారు, డెహ్రాడూన్లో ఐపీఎస్ వాళ్ళకి ఇస్తారు. ఆ తర్వాత ఏంటంటే ఈ డెహ్రాడూన్లో ఇచ్చేటటువంటి శిక్షణలో భారతదేశ వ్యాప్తంగా పెద్దది అదొకటి. తర్వాత నీకు ఇప్పుడు మనకి ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ది ఇక్కడ కూడా ఉంది, హైదరాబాద్లో కూడా ఉంది, డెహ్రాడూన్లో కూడా ఉంది. నేను అనే పాయింట్ అది కాదు, ఒక చిన్న కొటేషన్ చెప్తా. ఏది శాశ్వతం? నీ అనుకున్న డబ్బా, నీ అధికారమా, నీకున్న అందమా? ఇదేది శాశ్వతం కాదు. శాశ్వతమైంది ఏంటంటే కీర్తి ప్రతిష్టలు. నువ్వు మంచి చేస్తే మంచోడని చెప్పుకుంటాడు, చెడ చేస్తే చెడ్డోడని చెప్పుకుంటారు. కాబట్టి మనం గత పురాణ కాలంలో రావణ్ణి చూసినాం, శ్రీరామచంద్రుని చూసా, రాజ్యపాలన చూశారు. అదేవిధంగా రావణ బ్రహ్మ అంటే సింహళ దేశాన్ని పరిపాలించిన రావణాసురుని చూసాం. అతొకడేమో అసురుడిగా మిగిలిపోయాడు, రాముడేమో దేవుడైపోయాడు ప్రజారంజక పాలన చేపట్టి. ఒక జగనాసురుడి కోసం ఐపీఎస్లు కాస్త జేపీఎస్ బంటులుగా మారిపోయి, ఐపీఎస్ అంటే ఇండియన్ పోలీస్ సర్వీస్ కాస్త జేపీఎస్ జగన్ పర్సనల్ సర్వీస్గా మారిపోయి ఈరోజు నడి బజార్లో నగ్నంగా నిలబడ్డారని మాత్రం నేను చెప్పగలను. దీనికి ఏంటంటే మీకు ఆల్ ఇండియా సర్వీస్ డిసిప్లిన్ అండ్ అప్పీల్స్ రూల్స్ 1969 1951లో మనకు ఒకటి ఉంటుంది. ఏంది? ద ఎక్సర్సైజ్ ఆఫ్ పవర్స్ కన్ఫర్డ్ బై సబ్సెక్షన్ 1 ఆఫ్ సెక్షన్ ఆఫ్ 3 ఆఫ్ ది ఆల్ ఇండియన్ సర్వీస్ యాక్ట్ 1951. దీనికి అనుబంధంగా 1969లో డిసిప్లైన్ అండ్ అప్పీలు అంటే ఒక్కోసారి అనవసరంగా కూడా నిందలు వస్తాయి, తప్పదు. ఒక్కోసారి రాజకీయ నాయకులు ఆడే దాంట్లో కూడా వస్తాయి. కానీ దీనన్నిటికీ కూడా వీళ్ళు ఏంటంటే ఒక ప్రభుత్వం ఏది చెప్తే అది చేయమని కాదు, చట్ట పరిధిలో ఉందా లేదా చూసుకోవాలా. యూపీఎస్సీ సర్వీస్ కింద వీళ్ళు అలాట్ అవుతారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషను. దేశ స్థాయిలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది, రాష్ట్ర స్థాయిలో వచ్చేసరికి స్టేట్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కింద సెలెక్ట్ అయ్యేటటువంటి క్యాండిడేట్స్ ఎంత కష్టపడి చదివితే వస్తారు. వాళ్ళకి చట్టాల పట్ల, వ్యవస్థ పట్ల ఎంతో అవగాహన ఉంటుంది. అన్నీ తెలిసినటువంటి 3 సింహాలు ముందుకు అవపడితే 4వ సింహం కంటికి అవపడదు. ఇవాళ ఈ 3 సింహాలని నడి బజార్లో నగ్నంగా నిలబడ్డారు. ఇప్పుడు 4వ సింహం ఏటాడుతుంది. ఆ 4వ సింహం ఏంటో నేను చెప్పన, చట్టం. ఆ చట్టం ముందు మనకి ఇప్పుడు ఈ చట్టం ముందు వీళ్ళు ఏంటంటే పైన కమిషన్ కింద పోతారు. వీళ్ళేమో చిన్నోళ్ళు కాదు, పైకి పోతారు. మేమేం తప్పు చేయలేదు, మేము శుద్ధపోసనం, మాకేం తెలియదు, మేము అమాయకులు అని చెప్తారు. అట్టేం కూడా స్టేట్ గవర్నమెంట్ కన్సర్న్ ఇస్తుంది. దాని మీద డిపార్ట్మెంట్లు ఎంక్వైరీ చేసి ఫస్ట్ సస్పెన్షన్ అయిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత క్లియర్గా మనకేం చేస్తుంటే వీళ్ళకి ఏవే విధంగా అడ్మినిస్ట్రేషన్ ప్రకారం ఏమేమి శిక్షలు తీసుకోవాలో అన్నీ ఈ మధ్యలో జరిగింది ఏంటంటే ఈ నెల రోజుల నుంచి ఈ ప్రాసెస్ జరిగింది. డీజీపీ గారు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేయించాడు, దాని మీద పరిశోధనలు చేశారు. వీళ్ళు ఎవరిని సీఎం ఆఫీస్లో ఎవరిని కలిశారు, వీళ్ళకి ఎవరు ఆర్డర్ ఇచ్చారు, వీళ్ళు ఎప్పుడు ఫ్లైట్ ఎక్కారు, వీళ్ళకి డబ్బులు ఎలా జమకూరిని. 2వ తేదీ సెప్టెంబర్ 2వ తేదీ ఎఫ్ఐఆర్ కాపీ అయితే వీళ్ళు 31వ తేదీ అంటే ఎఫ్ఐఆర్ కాపీ చేతిలోనే రాకుండానే ఒక 31వ తేదీ
అంటే జనవరి నెలలోనే 31వ తేదీ ఈ ఆపరేషన్ స్టార్ట్ చేయడం. ఇది ఎవిడెన్స్తో దొరికిపోయారు. వీళ్ళని ఆ దేవుడు కూడా ఇంక కాపాడలేడు. ఎందుకంటే ఎవిడెన్స్ పూర్వకంగా దొరికిపోయారు. దొరికిపోయిన దొంగలు ఇప్పుడు సస్పెన్షన్ అయింది. తర్వాత ఇప్పుడేంది, ఇంకా అరెస్ట్ల పరం కొనసాగద్ది. ఇంకా అరెస్ట్ చేసి లోపలేస్తారు. దేశాన్ని రక్షించాల్సిన వాళ్ళే ఇప్పుడు ఇంటర్నల్ ఫోర్సు, ఎక్స్టర్నల్ ఫోర్సు, అంతర్గత భద్రతా అధికారులు వీళ్ళు. ఐపీఎస్ వాళ్ళు అంటే దేశంలో అంతర్గతంగా భద్రత. ఎవరికి భద్రత? పీపుల్, ప్రజలకి భద్రత. నువ్వు ఎవరికి ఊడిగం చేశావు? పారిశ్రామికవేత్తలకి, రాజకీయ నాయకులకి నువ్వు ఊడిగం చేసినందువల్ల ఇప్పుడు శిక్షను అనుభవిస్తుండవా? జగనాసురుడు అనిపిస్తుండా? ఆ కలియుగ దానవుడు అనుభవిస్తుండా? ఎంత సిగ్గుమాటి మెడత. ఇటువంటి సంఘటనలు చేయనాడో ఆత్మాభిమానం ఉంటే ఉరేసుకొని వస్తారు. ఎందుకంటే ఇటువంటి సంఘటన ఒకటి జరిగింది. ఒక జడ్జి గాలి జనార్దన్ రెడ్డి కేసులో, సిబిఐ కేసులో రేపు ఉదయాన రిటైర్డ్ అవుతాడనగా ముందు రోజు బెయిల్ ఇస్తే జేడీ లక్ష్మీనారాయణ వాడిని అరెస్ట్ చేశాడు. వాడు ఏం చేశాడు? ఆత్మహత్య చేసుకొని చచ్చాడు. అంటే ఇటువంటి ఏమవుతాయంటే ఎవడో పారిశ్రామికవేత్త కోసం, ఎవడో ఒక ముఖ్యమంత్రి ఏమంది అనుకుంటాడు? జగత్కంత్రి అనే సంగతి తెలీదా? ఈడీ సిబిఐ కేసులో ముద్దాయి అయిన సంగతి వీళ్ళందరికీ తెలీదా? తెలిసి కూడా ఓహో ఇతను చెప్పే దాంట్లో నీతి లేదు, నిజాయితీ లేదు, మనం ఈ పనిలో నిర్బంధంగా ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ ఆడికపోతే ట్రాన్స్ఫర్ అవుతావు, ఏమవుద్ది? అంతకు మించి ఏం కాదు కదా. ఈరోజు ఈ ముగ్గురిని ఏం చేయాలో తెలుసా? కృష్ణా బ్యారేజ్ కట్టి పబ్లిక్ రెండో ఓడు ఐపీఎస్ ఆఫీసర్ కానీ మేము పోలీసు వాళ్ళం మా కాకి సొక్కాలు ఉన్నాయంటే కాకి కద్దరు ఏకమైపోయి ఒక ఆడపిల్లకి అన్యాయం చేయటం ఎక్కడో బాంబాయిలో జరిగిన దానికి బెజవాడలో సెటిల్మెంటు, అది 42 రోజులు నిర్బంధించి మీరు ఏమేం గబ్బు పనులు చేశారు ఎవరికి తెలుస్తుంది? అది డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ ద్వారా మొత్తం తెలుస్తుంది ఎవడెవడ ఏం చేశాడని. అందువల్ల ఒక పారిశ్రామికవేత్త కోసం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఆదేశించాడని చెప్పి తద్వారా దాని కింద ఈ లింకు చైన్ ఎక్కడ దాకపోద్దంటే జగన్మోహన్ రెడ్డి దాకపోద్ది. ఇది వాళ్ళకై వాళ్ళు చేసింది కాదు. ఇక వాళ్ళకి ఎవరో ఒకరు ఆదేశం ఇచ్చాలి కదా. రేపు సీతారామాంజనేయులు చేతులు కట్టుకొని నీకెవడు చెప్పాడు ఈ పని చేయమని. సార్ ఇదే పాయింట్ మీద కొన్ని విషయాలు బయట పెట్టడం వల్ల సీతారామాంజనేయులు ఇరుక్కున్నాడు. ఇప్పుడు సీతారామాంజనేయులు నోరిప్పితే జగన్మోహన్ రెడ్డి తలకు చుట్టుకునే పరిస్థితి వచ్చేసింది. అంటే సీతారామాంజనేయులకి పురమాయించినోడు బిజ్జల దేవుడు ధనుంజయ రెడ్డి అయినా అయ్యుండొచ్చు, లేదు అంటే కృష్ణమోహన్ రెడ్డి కానీ ఈ కృష్ణమోహన్ ధనుంజయ రెడ్డి సీఎం ఆఫీస్లో ఉన్న కీలకమైనటువంటి వాడు. నాకు అంచనా ప్రకారం ఈ పనిని అప్పగించిన వ్యక్తి ధనుంజయ రెడ్డి అయి ఉంటాడు. 100% ఈ పనిని సీతారామాంజనేయులకు పురమాయించింది. ఇప్పుడు ఉండడు కదా బంటురోతో ఒకడు ఉండడు కదా టోల్గేట్ వసూలు చేసేవాడు, ఆ బిజ్జల దేవుడు సకల శాఖల మంత్రి, వాడు డోర్ తీసుంటాడు. ఈడిపోయి ధనుంజయ రెడ్డి కాడ కూర్చొని ధనుంజయ రెడ్డి వీళ్ళకి పురమాయించుంటాడు. సీఎం గారు నాకు చెప్పారు మీరు ఈ పని చేయండి అని చెప్పుకుంటారు. వీళ్ళకి ఎగబొట్టుకొని పోయి ఉంటారు. ఎందుకు? నేను 30 ఏళ్ళు నేనే సీఎంని అని చెప్పాడు కదా. అందువల్ల వీళ్ళు ఏంటంటే ఇంక అధికారం జగన్మోహన్ రెడ్డిదేను, ఇది ప్రజాస్వామ్యం కాదు, ప్రజలకు బాధ్యత లేదు, ప్రజలు ఓట్లేరు, మొత్తం జగన్మోహన్ రెడ్డికి వేస్తారు, మాకు ఇంక ఇబ్బంది ఏం లేదు, నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ కూడా మాదేనని చెప్పి ఒక మైండ్ ఏం చేశారంటే పొల్యూటెడ్ చేసేసారు. కరప్టిస్టులుగా కూడా మారిపోయి ఉంటారు. వాళ్ళ కాడ ఎంతకంత వసూలు చేసి ఉంటారు. అందువల్ల ఇన్కమ్ ట్యాక్స్ కూడా రైట్ చేయాలి. వీళ్ళు ముగ్గురు మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్ కూడా రైట్ చేయాలి. ఒకవైపు ఇన్కమ్ ట్యాక్స్ రైట్ చేస్తే కానీ వాళ్ళ ఆస్తుల చిట్ట ఎవరైతే ముగ్గురు ఉన్నారో సీతారామాంజనేయులు, తర్వాత డీసీపీ, మీరు టాటా అంటారు తప్పు, వాడు టాటాకి మంచి విలువ ఉంది భారతదేశంలో. తాతగాడు ఈ తాత కాంతిరాణ తాత ఒకడు, తర్వాత ఈ డీసీపీగా ఉన్నటువంటి విశాల్ గున్ని, వీళ్ళ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైట్ కూడా జరగాల్సిన ఇంకొక ఇన్కమ్ ట్యాక్స్ కేసు కూడా ప్రొడ్యూస్ చేసేస్తే వీళ్ళు ఇంకా తప్పించుకోలేరు. పకడ్బందీగా చట్టం తన పని చట్టం ముందు అందరూ సమానమే అంటారు కదా, వెయిట్ అండ్ సీ. చట్టం ఎటువంటి శిక్ష వేస్తుంది అనేది కొద్ది కాలం గడిస్తే తప్ప. ఇప్పుడు శ్రీలక్ష్మి ఉన్నది, గతంలో తప్పులు చేసింది, క్యాపిటల్ మైన్స్ అని రాసి మైనులో గాలి జనార్దన్ రెడ్డికి దోషిపెట్టి జైలు బతుకైంది. తెలంగాణలో ఉన్న ఆవిని ఎందుకు తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్? మళ్ళీ అవినీతి చేయడానికే కదా. అదే కదా మైనింగ్ శాఖలో అవినీతి జరిగింది, అందుకే కదా వాడు ఎందుకు అడ్రస్ లేకుండా పారిపోయిండు. అందువల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి జగత్కంత్రి, ఈ కలియుగ జగనాసురుడు, కలియుగ దానవుడు, నేను ఎందుకే చెప్తుండే కలియుగ కాకరి అంటే సూర్యాంధ్ర నిఘంటువులో మాయగాడు.
ఈ మాయగాడి మాయలో పడిపోయి చేసిన పొరువు నడి బజార్లో నిలబెట్టుకొని అసలు ఆ బట్టల ఒంటి మీద ఓడదీస్తారంటే నాకు తెలిసి వాళ్ళు ఆ ఏదో ఒక నదిలో దూకి చచ్చిపోతే బాగుండు తప్ప వాళ్ళకి భూమి మీద బతికే అర్హత లేదు. త్వరితగతిన కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇదేంటంటే సెంట్రల్ కమిషన్ కింద కూడా విచారించి త్వరితగతిన రెండో ఓడు భారతదేశంలో ఇటువంటి తప్పుడు పని చేయకుండా దొంగ ఛార్జ్ షీట్లు వేసి దొంగ కేసులు వేసి ఎవరిని హింస పెట్టకుండా చట్టబద్ధ పాలనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ కట్టుబడి ఉండాలి. కానీ ఇది ఎందుకురా ఐఏఎస్ ఐపీఎస్ చదువుకున్నారా, మీ సిగ్గుమాలని బతకడం ఎందుకురా? ఇంకొకటి ఐఏఎస్ ఐపీఎస్ చదవాలంటే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని చదవుతారంటారా? దేశాన్ని పాలించేటటువంటి దేశాన్ని రక్షించేటటువంటి మీరే దొంగలుగా అయిపోతే ఇంక ఈ దేశాన్ని ఊడు కాపాలి. మామూలుగా మహిళలను గౌరవించుకునే సాంప్రదాయం మంది మన సనాతన ధర్మం అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాం. ఈవెన్ మనం బస్సు ఎక్కినప్పుడు కూడా మనకు రాసి ఉంటారు స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం అని చెప్పేసి. ఏంటి సార్, ఒక మహిళ ఇండు కూడా పక్క రాష్ట్రం నుంచి మహిళని తెచ్చి ఎంక్వైరీకి అని చెప్పేసి ఆమెను ఉద్దేశపూర్వకంగా నయానో భయానో ఒప్పించాలనే ప్రయత్నంలో భాగంగా ఒక ఎస్ఐ దుర్గాదేవి స్వయాన తన బూటు కాలితో ఆమె కడుపు పైన ఆమె స్వతహాగా చాలా తెలివివంతురాలు, ప్రతిభావంతురాలు, కష్టపడి చదువుకొని ఈ స్థాయికి వచ్చినటువంటి వాళ్ళ కుటుంబం కూడా మంచి ఫైనాన్షియల్గా సెటిల్గా ఉన్నటువంటి కుటుంబము. లేనిపోయిన ఆరోపణలు, వ్యక్తిత్వ హననాలు, సాక్షి ఛానల్ వేదికగా వ్యక్తిత్వ హననాలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. జర్నలిస్ట్ అయినటువంటి ఈశ్వర్ అని చెప్పుకునే జర్నలిస్టు కూడా చాలా హేళనగా వ్యాఖ్యలు చేశాడు. ఇన్ని దాటుకొని వచ్చి ఆమె ఒక స్త్రీ, ఒక అబల ఇండి కూడా రాష్ట్రపతి భవన్ వరకు కంప్లైంట్ ఇచ్చి ఇటు కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకొని ఈరోజు స్వేచ్ఛ వచ్చింది, నిజమైన ప్రజాస్వామ్యం పరిడ వెళ్ళిందని చెప్పుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది. మరి ఏమంటారు మీరు? ఇప్పుడు ఒకటి మన స్టేట్ బాధ్యత స్టేట్ నిర్వహిస్తుంది. ఇక్కడ మన స్టేట్ గవర్నమెంటు హ్యుమానిటీ ఉన్నాడు, ఒక రాజనీతిజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉండబట్టి ఇది ఇంత దూరం వచ్చింది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంటు యాక్షన్ ఏ విధంగా తీసుకుంటుంది అనేది ఒకటి చూడాలా. ఇప్పుడు నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ ఇంతవరకు ఎంటర్ కాల. నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ ఎందుకు ఎంటర్ కాలేదు? దీనికి కారణం మహిళా కమిషన్ కూడా ఎంటర్ కాలేదు. అంటే స్టేట్ మహిళా కమిషన్ అంటే ఇదే విషయానికి ఒక్క నిమిషం మధుసూదన్ రెడ్డి గారు, ఇదే విషయం పైన స్టేట్ మహిళా కమిషన్ ఇక్కడ గజ్జల చైర్పర్సన్ ఆమె ఉంది కదా, గజ్జల లక్ష్మిన, ఆమె వెంకటలక్ష్మి గజ్జల లక్ష్మి. అసలు ఆమె ఎంత సింపుల్గా పక్క రాష్ట్రం ఆ రాష్ట్రం వాళ్ళు చూసుకుంటారు, మాకు సంబంధం లేదని చెప్పే స్టేట్మెంట్ ఎంతవరకు న్యాయం? నేననేది ఏంటంటే ఒకవేళ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం చూసుకుంటే స్టేట్ మహిళా ద్రౌపది ముర్ము కూడా ఒక రాష్ట్రపతి. మీకు స్టేట్ మహిళా కమిషన్ చైర్పర్సన్ అనేదానికంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీకి చైర్ కమిషన్ అనండి. వాళ్ళకి ఎవరంటే ఇప్పుడు వాసిరెడ్డి పద్మ గారు గతంలో చేస్తే భారతీయ గారి మీద వస్తేనే పోతారు వాళ్ళు, ఇంకెవరి మీద వచ్చింది. మిగతా వాళ్ళు మహిళలు కాదు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ దృష్టిలో. ఒకే ఒక్క మహిళ, ఆమె భారతీదేవి గారు. ఆమె మీద కంప్లైంట్ వస్తే వీళ్ళు వెళ్తారు తప్ప ఇంకా మిగతా మహిళల మీద వస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఏమంటున్నారు, సరస్వతీదేవి, లక్ష్మీదేవి, పార్వతీదేవి, కనకదుర్గం వీళ్ళంతా మహిళలు కాదు, ఓన్లీ భారతీరెడ్డి దేవి గారే మహిళ అని చెప్తున్నారు మీరు? అది వాళ్ళ దృష్టిలో అదే. ఇప్పుడు వాళ్ళు ఉండేది మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఎందుకు? వాళ్ళు ఆడ చేసుకుంటారు అనమాట. వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు చెప్పు? ఇప్పుడు వాళ్ళ నాయకుడి మీద తప్పు వచ్చింది, ఆయన ఇచ్చిన కుర్చీ కదా అది, అందువల్ల రక్షించాలని చూస్తుంటుంది. అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో కూర్చొని నువ్వేం చేయాలా? సాటి మహిళలకు అన్యాయం జరిగింది, ఒక రిపోర్ట్ రాయి. సెంట్రల్ మహిళా కమిషన్ ఉంటుంది, సెంట్రల్ మహిళా కమిషన్ ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి కేసు ఇది. అందువల్ల ఇది రెండు రాష్ట్రాలకు ఉంది, అంటే అంతర్రాష్ట్ర మహిళా కమిషన్ల మధ్య ఉంటుంది. కాబట్టి సెంట్రల్ మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా రంగంలోకి దిగి ఈ కేసును పరిశోధించి దీని వెనక ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా సరే వాళ్ళని లాగాల్సిన బాధ్యత సెంట్రల్ మహిళా కమిషన్కి ఉంది. 100% వాళ్ళు రంగంలోకి దిగాల. అంత తేలిగ్గా రంగంలోకి దిగతారా అంటే దిగరు. ఎందుకంటే ఇప్పుడు అవతల ఉన్న వ్యక్తి సామాన్యుడేం కాదు, చాలా బిగ్గెస్ట్ పారిశ్రామికవేత్త. ఈయన లేగ్గా మాట్లాడుకుంటున్నాం సన్ముఖ మనం. అతను చాలా ఇప్పుడు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి కావాలా, ఆంధ్రప్రదేశ్లో కడప స్టీల్ ప్లాంట్లో వాళ్ళ స్టీల్ ప్లాంట్లో జగన్మోహన్ రెడ్డి వాటా ఎంత? ఏం ఫ్రీగా ఇచ్చింది అనుకుంటున్నావే ఏందే? వాళ్ళకి ఏమన్నా స్టీల్ ప్లాంట్ కడప ప్రజల మీద, ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ప్రేమ గారిపోయి మరి వచ్చి పెట్టుబడులు పెట్టారా? ఇది ఒక మూలం. అర్థమవుతుందా? కడప స్టీల్ ప్లాంట్కి ఈ కేసుకు కూడా లింక్ ఉంటుంది, తోడితే బయటకు వస్తుంది. అందువల్ల ఏంటంటే వాళ్ళు స్టీల్ బిజినెస్లో బిగ్ షాట్లు కాబట్టి సెంట్రల్ గవర్నమెంటు కేంద్ర హోంశాఖ ఏదైతే ఉందో బయటకు వచ్చి ఇప్పటి వరకు సెంట్రల్ హోమ్ మినిస్టర్ బయటకు వచ్చి ఎందుకు మాట్లాడాల?
ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, కానీ సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఇప్పటివరకు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేదు? ఇది ఒక పాయింట్. 2, సెంట్రల్లో క్యాబినెట్ మహిళా మంత్రులు లేరా అంటే ఉన్నారు. ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? ఫైనాన్స్ నిర్మలా సీతారామన్. ఆమె ఒక మహిళే కదా, ఆమె ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మహిళే కదా. ఆమెనా కనీసం మాట్లాడాలి కదా బయటకు వచ్చి. ఎందుకు మాట్లాడటం లేదు? పోనీ నేషనల్ మీడియా అయినా సరే దీని మీద హెవీగా ఎందుకు వేయటం లేదు అంటే వాళ్ళకున్నటువంటి ఆర్థిక బలం, వాళ్ళకున్నటువంటి రాజకీయ బలం, ఆర్థిక బలం, ఈ రెండిటి మీద ఏంటంటే ఆ అమ్మాయిని మీరు అనుకుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ నేటి ప్రభుత్వం, నేటి సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అదే రంగం నుంచి రాజకీయ రంగంలోకి వచ్చాడు. కాబట్టి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా దీన్ని దేశ ప్రధానమంత్రి దృష్టికి తీసుకుపోయి అమ్మాయికి త్వరితగతిన న్యాయం చేయాలా. ఆ అమ్మాయి పడినటువంటి హింసకి నాకు బహుశా లంకలో సీతమ్మ కూడా పడి ఉండదు. లంకలో రావణ బ్రహ్మ తీసుకుపోయిన అశోకవనంలో కూర్చోబెట్టి సీతమ్మను టచ్ చేయలేదని మన పురాణాల్లో చదువుకుంటాం. కానీ వీళ్ళు ఒంటి మీద నగ్నంగా బట్టలు ఒడవ చేసి పెట్టి గెస్ట్ హౌస్లో పెట్టి ఈ పోలీసు వాళ్ళు ఏమేం పనులు చేసి రోడ్డుకు తెలుసు 4 గోళ్ల మధ్యలో. అందువల్ల సీతమ్మ కూడా పడి ఉండదు అన్ని కష్టాలు. లంకలో సంవత్సరం రోజులున్నా కూడా అసురుడైన రావణ బ్రహ్మ అశోకవనంలోనే కూర్చోబెట్టును. కానీ ఈ ఎదవలో కాకి సొక్కాలు వేసుకొని రక్షకులాడ భక్షక భటులా దరిపోయి కామాంధులుగా మిగిలిపోయి, అందుకని రఘురామకృష్ణరాజు ఓరకంలా అది వైఎస్ఆర్ శృంగార రసిక కామ పార్టీ. ఆ కామ పార్టీ సభ్యులు ఇంకో సాయం చేస్తారంటట. అందువల్ల నేనేది నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్, మహిళా హ్యూమన్ రైట్ కమిషన్ కూడా రంగంలోకి దిగి వాళ్ళని ఈ తప్పుడు పని చేసినటువంటి యదవల్ని ఖచ్చితంగా ఉరి శిక్షకు అర్హులు. అందులో నూతన చట్టాలు కూడా వచ్చినాయి కాబట్టి త్వరితగతిన వాళ్ళ నూతన చట్టాల కింద సెక్షన్ నమోదు చేసి 3 కొత్త చట్టాల్లో అమోదు చేసి ఖచ్చితంగా కఠినంగా శిక్షించకపోతే రెండో బ్యూరోక్రాట్లకు భయం ఉండదు. భావితరం భవిష్యత్తులో రాబోయే ఐఏఎస్ ఐపీఎస్లకు కూడా భయం అనేది ఉండాలి. ఒరే మనం తప్పు చేయకూడదు, చట్టాన్ని ఉల్లంఘించకుండా అనే భావంలో ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి ఆ అమ్మాయికైతే సదా న్యాయమే జరగాల. మంచి చెడులు నిగ్గు తేల్చి బాహ్య ప్రపంచంలో పెట్టి రెండో వాడి తప్పు చేయాలంటే భయపడాలా. ఇళ్లే కాదు, సీతారామాంజనేయులు గారు సీఎం ఆఫీసులో ఈ పురమాయించిన ఆ యదవంలో కూడా అదర్స్ అండ్ సెక్షన్లో ఎఫ్ఐఆర్లో నమోదు తీసుకురావాలి.